నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ బిగ్ బాస్ సంజన. ఆల్మోస్ట్ మనం ఒక 4 years తర్వాత మళ్ళీ ఒక డైరెక్టర్గా చూస్తున్నాం. ఒక కామనర్గా బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయ్యి దాని తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అటు మోడలింగ్ సైడ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ టీంలోకి వచ్చి డైరెక్టర్గా ఒక సినిమా కూడా ఫినిష్ చేసింది. సో ఆ సినిమా గురించి అండ్ ఈ గ్యాప్ గురించి తన మాటలను తెలుసుకుందాం. హాయ్ సంజన. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్కి రెడీ అయిపోయింది సినిమా. కష్టపడి 1-2 years దాని మీద కూర్చుని స్క్రిప్ట్ రాసుకుని దాన్ని డైరెక్ట్ చేసి రిలీజ్కి తెచ్చావు. చాలా ఉంది డైరెక్షన్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది, కానీ చాలా కష్టంగా ఉంది. అంటే ఇంత హార్డ్ వర్క్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇది కొత్త ఎక్స్పీరియన్స్. తర్వాత దీంట్లో నేర్చుకోవడానికి చాలా ఉంది. సో బాగుంది, ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అంటే మోడలింగ్ టు అందరూ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకు డైరెక్షన్? అంటే నాకు ఫస్ట్ నుంచి రైటింగ్ చాలా ఇంట్రెస్ట్, ఇష్టం అది. సో అలాగా ఆ రైటింగ్ నుంచి నేను గోస్ట్ రైటర్ కింద చాలా మూవీస్ రాశాను. తర్వాత నీకు నాకు పెళ్ళంట హీరోయిన్ కింద నేనే చేశాను, దానికి నేనే రైటర్ని. తర్వాత వేరే సినిమా ఒకటి చేశాను, దానికి నేను రైటర్ని. సో ఆ రైటింగ్ నుంచి నాకు డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చి డైరెక్షన్ చేయడం స్టార్ట్ చేశాను. క్రైమ్ థ్రిల్లర్ ఫస్ట్ సినిమానే, టైటిల్ కూడా క్రైమ్ రీల్. ఈ గ్యాప్ ఎందుకు వచ్చేసింది? అంటే అప్పుడే బిగ్ బాస్ తర్వాతే ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే అయిపోయేది కదా ఈ పాటికి అని. అప్పుడు కూడా చేయొచ్చు, బట్ నాకు అంత ఎక్స్పీరియన్స్ రాలేదు అప్పటికి. సో ఎక్స్పీరియన్స్ వచ్చాక మొత్తం 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేద్దామని. సో మొత్తం ఓవరాల్గా తెలుసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేశాను. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎక్కడ కనిపించలేదు, ఎందుకు? రీజన్ ఎందుకు కనిపించలేదు? నువ్వు చూడలేదు? నేను చూస్తూనే ఉన్నా, కనిపించలేదు ఎక్కడ. లేదు అంటే మేబీ కనిపిస్తూనే ఉన్నాను, బట్ జనాలు ఎక్కువగా పట్టించుకోలేదేమో మేబీ, అంతే. ఎక్కడ కనిపించిన? నీకు నాకు పెళ్ళంట టామ్ అని సినిమా చేశాను హీరోయిన్ కింద. 2 సినిమాలు అది సినిమా చేశాను, తర్వాత వేరే సినిమా కూడా చేశాను నేను. అది రిలీజ్ అవ్వలేదు, ఇంకా ల్యాబ్లోనే ఆగిపోయింది. ఎక్కడో ఒకటి కనిపిస్తున్నాను కానీ ఫుల్ ఫెజ్డ్గా రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. సో దానివల్ల సోషల్ మీడియాలో నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నాను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నాకేంటంటే రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టాలి, గంటకు ఒక స్టోరీ పోస్ట్ చేయాలి, ఇలాంటి థింకింగ్ ఉండదు నాకు. ఎప్పుడైనా నాకు మూడ్ వస్తే ఏదో మనుషులు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక పోస్ట్ పెడతా తప్ప ఎక్కువ లైక్స్ వచ్చేసేయాలి, సడన్గా ఉన్న వ్యూవర్స్ మొత్తం పెరిగిపోవాలి, అంటే ఏమన్నా మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ వచ్చేయాలి, ఇలాంటి థాట్స్ నాకేం లేదు. ఉన్న 10 మంది ఉంటే చాలు అన్న కాన్సెప్ట్ అనమాట. ఎక్కువ సోషల్ మీడియాలో ఉండను కాబట్టి ఎక్కువగా తెలియని జనాలకి. సో నా వరకు ఏంటంటే కూర్చున్నామా, రాసుకున్నామా, లేదా ఏదైనా కుదిరితే ఒక సినిమా చూసానా, ఆ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. అంటే సీజన్ 2లో బయటకు వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక సెటిల్ కొంచెం ఆ టైం నుంచి ఎంతో కొంత బాగా కనిపించడము, వాళ్ళకి సోషల్ మీడియా ఫాలోవర్స్ పెరగడము, ఒక సూపర్ డూపర్ హిట్ సీజన్ మీది సీజన్ 2. సో ఆ సీజన్లో చాలా 2-3 మాత్రమే అది ప్లస్ అవ్వలేదు. అందులో నువ్వు ఒక దానివి కామనర్గా వెళ్ళి ఫస్ట్ వీక్లోనే బయటకు వచ్చావు. ఎలా చూడొచ్చు దాన్ని? ఇప్పటికీ నువ్వు గుర్తుపెట్టుకుని అడుగుతున్నావు అంటే నాకు ప్లస్ అయినట్టే కదా అర్థం. సో అవ్వలేదని ఎలా చెప్తావు? అంటే నువ్వనే పర్సన్ వచ్చావు కాబట్టి నేను అడుగుతున్నా, లేకపోతే బయట కూడా మాట్లాడను కదా. ఓహో అలా అంటావా? మేబీ నేను అంటే విన్నర్స్నే మర్చిపోతున్నారు ఇప్పుడు జనాలు, అది కూడా ఫస్ట్ వీక్లో వచ్చేసావు కాబట్టి. ఒకటి ధనుష్, ఏంటంటే బిగ్ బాస్ అనేది నాకు లైఫ్ కావాలి, కెరియర్ కావాలని వెళ్ళలేదు, నాకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలని వెళ్ళాను. ఎక్స్పీరియన్స్ వచ్చింది, దెన్ ఫైన్, చాలు. ఇంకొకటి తెలిస్తే ఏంటి, తెలియకపోతాయి. ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ నుంచి అంటే అసలు ఇది ఫోన్ లేకుండా, మనుషులు వేరే వాళ్ళ సంబంధం లేకోకుండా వేరే వాళ్ళతో, అంటే తెలియని పర్సన్స్తో ఒక హౌస్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అనుకున్నాను, ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే నా లైఫ్లో ఎప్పుడు, టు బి ఫ్రాంక్, నేను ఎప్పుడు మొహం మీద మాట్లాడేస్తాను. నా ఫ్రెండ్స్ కూడా అలాగే తీసుకుంటారు, అలాగే మాట్లాడతారు. నా వెనక మాట్లాడే వాళ్ళని ఇన్ని కుట్రలు చేయడానికి, అంటే బిగ్ బాస్ అనేది ఒక 3 months ప్రాసెస్, అంతే. 3 months తర్వాత మనందరం మనుషులమే, కానీ అక్కడ రియాలిటీస్ బయటకు వచ్చేసి మనుషులు అంటే ఒక గేమ్ కోసం రకరకాలుగా బిహేవ్ చేస్తారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చూసాను నేను అక్కడ. తర్వాత నేను చాలా మారాను, నేను నిజంగా మారాను. నేను అంతకుముందు ఒక రకంగా ఉండేదాన్ని, నేను నువ్వేంటని. తర్వాత నేను తెలుసుకున్నాను, అమ్మ మనుషులు చెల్లెమ్మ అని పిలిచి ఒకలాగా ఇలాగ ఉంటాడు, నా కూతుర్లా ఉంటా అన్నప్పుడు ఇంకొకలా ఉంటారు. సో మనుషులు ఒక గేమ్ కోసం కూడా క్యారెక్టర్ చంపేసుకొని బతికేస్తారు అన్నది కూడా బిగ్ బాస్లోనే చూసాను. దానివల్ల నేను చాలా తెలుసుకున్నాను. సో నాకు ఎక్స్పీరియన్సే, ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను నేను. ఇలా ఉంటారు మనుషులు అని అర్థమైంది. తర్వాత కొన్ని నా లైఫ్లో నేను చేంజెస్ చేసుకున్నాను అంతే. అండ్ బయటకు వచ్చాక
బిగ్ బాస్ నన్ను ఒక టిష్యూ పేపర్లో వాడుకుని పడేశారు, ఇలాంటి True స్టేట్మెంట్స్ అంత True పాస్ అది, చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఆ పెయిన్ అనిపించింది. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏదైనా కంపెనీలో నువ్వు జాయిన్ అయ్యావు అనుకో, ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, వాట్ ఎవర్ ఏదైనా నేను ఇక్కడ నా హార్డ్ వర్క్ ఇవ్వాలి, హార్డ్ వర్క్ చూసాక నీకు ఏదైనా ప్రమోషన్ అది ఎక్స్పెక్ట్ చేస్తాం. దట్స్ ఎ ట్రూ కదా. అసలు నువ్వు కంపెనీలో జాయిన్ అవ్వగానే 2 డేస్కి నీకు అసలు పని ఏదో నీకు తెలియకోకుండా, నీ టాలెంట్ ఏంటో తెలియకోకుండా నేను తీసేశారు అనుకో, నీకు బాధ అనిపిస్తుంది కదా. సో బిగ్ బాస్ అంతే, ఇప్పుడు నాకు 1 వీకే, ఇప్పుడు కామన్ అంటే నేను అప్పటికి చెప్పేది ఇప్పటికీ చెప్పేది ఒకటే. ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంటంటే కామనర్ కింద వెళ్ళాను నేను ఎవరు అనేది ఎవరికి తెలియదు, నేను ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళందరూ 10 years ఎక్స్పీరియన్స్, వాళ్ళు అంటే టీవీలో చూస్తూనే ఉన్నారు వాళ్ళని. సో వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఉండరు కదా. అప్పుడు ఓటింగ్ ఎలా పడుతుంది? జెన్యున్గా అడుగుతున్నా, ఎలా పడుతుంది? ఇప్పుడు కామనర్ అంటే నాకు ఒక 2-3 వీక్స్ ఇచ్చి ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగోకపోతే అప్పుడు మీరు అడగాలి. ఇచ్చిన 1 వీక్లో 3 days జైల్లో ఉన్నా, 3 days బయట ఉన్నా, నెక్స్ట్ డే ఇంట్లో ఉన్నా. సో ఎలా తెలుస్తుంది నా టాలెంట్ ఏంటి అనేది? అప్పుడు నాకు ఫ్యాన్స్ ఎలా వస్తారు? మేబీ ఇంకొక వీక్ ఇచ్చుంటే నా టాలెంట్ ప్రూవ్ చేసుకుని అప్పటికి బాగోపోతే చేయాల్సింది. సో అదే సీజన్ లో ఇంకో 2 కామనర్స్ కూడా ఉన్నారు కదా ఫస్ట్ వీక్ మొత్తాన్ని పీకేస్తే ఇలాగే అవుతుంది అని చెప్పేసి ఉంచారేమో, మేబీ అయి ఉండొచ్చేమో అంతే. సో తర్వాత కూడా వాళ్ళు ఎవరితో టచ్లో లేవు, తర్వాత ఎక్కడ షోస్లో కానీ ఈవెంట్స్లో కానీ ఎక్కడ కనిపించలేదు. రీజన్ బిగ్ బాస్ ఇలా వాడుకుని వదిలేశారు, వాళ్ళ మీద ఇట్లా నెగిటివ్ కమెంట్స్ ఆ టైంలో చేయడమేనా? ఇది ఎస్, బిగ్ బాస్ వాళ్ళు నాకు వెళ్ళేటప్పుడే చెప్పారు, బిగ్ బాస్ గురించి మీరు నెగిటివ్గా మాట్లాడకూడదు, బిగ్ బాస్ వాళ్ళు చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్లో మీకు అని చెప్పారు. నేను మాట్లాడేసా, అంటే ఉన్నది చెప్పేసా, వాళ్ళకి నచ్చలేదు. తర్వాత నన్ను ఏ షోస్కి, బిగ్ బాస్ వాళ్ళు చేసిన షోస్కి దేనికి నన్ను పిలవలేదు. నిజంగా గ్రూప్లో నుంచి కూడా నన్ను తీసేశారు. సో అనుకున్నాను నేను ఓకే అని లైట్ తీసుకున్నా అంతే. మామూలుగా అంటే కలుస్తున్నాం, నువ్వు నేను ఎలా కలుస్తుంటాం అప్పుడప్పుడు బర్త్డే పార్టీస్కి వీటికి, అలా కలుస్తున్నాం తప్ప బిగ్ బాస్ వాళ్ళతో అయితే నాకు టచ్ లేదు, అస్సలు లేదు. అండ్ మీ సీజన్ వాళ్ళతో కూడా ఎక్కువ టచ్లో లేవు ఎందుకని? కొంతమంది ఉన్నారు, అందరూ లేరు. కొంతమంది తనిష్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. సో ఎవరైనా కనిపిస్తే, సునైనా వీళ్ళందరూ ఎప్పుడైనా కనిపిస్తే బాగా చెప్తారు, కానీ రెగ్యులర్గా ఫోన్ చేసుకొని మాట్లాడే ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు సీజన్లో. అంటే ఏంటి తిన్నావా ఉన్నావా అలా ఏం లేదు. ఎప్పుడైనా అకేషనల్గా బర్త్డే ఉంది, నా బర్త్డేకి రా, నీ బర్త్డేకి ఇలాగా అని తప్ప రెగ్యులర్గా టచ్ అయితే ఎవరు లేరు. అంటే తర్వాత ఇప్పుడు ఆ షోకి మళ్ళీ వెళ్ళొచ్చేమో, వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ట్రై చేద్దాం అని ఎప్పుడు అనిపించలేదు. చాలా ఇంకంతే, లైఫ్లో ఆ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. అంటే ఒక్కసారి వెళ్ళినా బిగ్ బాస్ కంటెస్టెంటే, 10 సార్లు వెళ్ళినా బిగ్ బాస్ కంటెస్టెంటే, దాంట్లో ఇంకా పెద్ద డిఫరెన్స్ చేంజెస్ ఏమి ఉండవు కదా. సో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా, చేశాను, దెన్ ఫైన్, సరిపోతుంది, ఐఎమ్ హ్యాపీ. అండ్ బిఫోర్ కొంచెం మోడలింగ్లో బిజీ కనిపించావు, మిస్ ఇండియా ఫైనలిస్ట్, అంతకుముందు మిస్ ఆంధ్ర, మిస్ హైదరాబాద్, ఇవంతా వచ్చి తర్వాత ఆ మోడలింగ్ సైడ్ కూడా పక్కన పెట్టేసింది ఎందుకు? అంటే నా కెరీర్ నాకు తెలియలేదు నిజంగానే. ఒక్కోసారి అనిపిస్తుంది ఎట్నుంచి వెళ్ళిపోయావో నాకే అనిపిస్తుంది. ఫస్ట్ నేను యాంకర్ని, తర్వాత మోడలింగ్కి వచ్చా, తర్వాత యాక్టింగ్కి వచ్చా, తర్వాత బిగ్ బాస్కి వచ్చా, తర్వాత డైరెక్షన్కి వచ్చా. సో చేంజెస్ చేసుకుని కొంచెం నా స్కిల్ డెవలప్ చేసుకుంటూ ప్రతి దానిలోకి వచ్చేసాను తప్ప పర్టికులర్ ఇదే అవ్వాలి, ఇది ఉంటేనే చెయ్యాలి, ఇది లేకపోతే చెయ్యొద్దు, దీనికోసం వెయిట్ చేయాలి అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. దొరికింది వే, వెళ్ళిపోవాలని. ఒక దాని మీదే ఫోకస్ పెట్టుంటే మేబీ పాటికి ఆ ఫోకస్ పెట్టిన దాని మీద హైట్స్లో ఉండేదాన్ని కదా. యాక్టింగ్ అయినా మేబీ ఇంకా నాకు ఇంకా పెద్ద సక్సెస్ వెయిట్ చేస్తుందేమో, అదెందుకు అనుకోకూడదు కదా. 2019 బిగ్ బాస్ 18 నుంచి ఇప్పటికి ఒక 6 years అసలు ఏం జరిగింది లైఫ్లో? అంటే చాలా జరిగినాయి లైఫ్లో. లవ్ వచ్చింది పోయింది, తర్వాత కోవిడ్ వచ్చింది పోయింది, తర్వాత అన్నీ వచ్చైపోయాయి లైఫ్లో, కానీ నేను ఉన్నా అంతే. సో నా జస్ట్ ఉన్నా అంతే. తర్వాత నిజంగా ఒక 1 year ముందు కూడా చాలా డిప్రెషన్లో ఉండే నేను, చాలా డిప్రెషన్లో ఉండే. నువ్వు ఎందుకు నన్ను చాలాసార్లు చూస్తావు దగ్గర పార్టీస్లో, నేను ఎప్పుడు ఒక్కదానే ఉంటాను, గుర్తుందా? ఎప్పుడైనా డల్లు కూర్చుంటా, అసలు ఎవరితో మాట్లాడను, నా టేబుల్లో నుంచి కూడా కదలను. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా నువ్వు? సో నా లోకంలోనే నేను ఉంటే, ఆ మ్యూజిక్ వింటాను, ఆ టేబుల్లోనే ఉంటా, పక్కన కూడా చూడను, ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తుంటే. సో నా లోకంలోనే నేను ఉంటా. సో అలాంటి మనిషి ఒక 1 year తర్వాత ఐ చేంజ్, అంటే అది రియలైజ్ అయ్యా అనమాట. రేపు అనంగా ఏడుస్తా, బాధపడుతున్నా, కానీ ఏజ్ అయిపోతుంది కదా. సో మళ్ళీ నేను 1 year నాకు తిరిగేసి లేదు అంతా ఎరేజ్ చేసేద్దాం, మళ్ళీ 1 year తర్వాత వెళ్దాం, 1 year బ్యాక్కి వెళ్దాము, ఏదైనా సాధిద్దాము అని అనుకుంటే, అప్పటికి నా హెల్త్ సపోర్ట్ చేయకపోతే, నా మైండ్ సపోర్ట్ చేయకపోతే లాస్ అయ్యేది నేను కదా.
సో అవన్నీ పక్కన పెట్టేసా. యాచి అమ్మ ఒకడి కోసం మనం బాధపడడం ఏంటి, ఒకరి కోసం మనం ఏడవడం ఏంటి, చిల్ ఆ మొత్తం అంతా ఎరైజ్ చేసేసి నాకు సినిమా ఫోకస్, నీకేది చేయాలని ఉంది అది చేసాయి. అది తప్పో ఒప్పో సెకండరీ, కానీ నీకు నచ్చింది చెయ్యి. అది ఒకవేళ సక్సెస్ అయ్యింది అనుకో హ్యాపీ, లేదా దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటావు, అది నెక్స్ట్ మళ్ళీ నువ్వు చేసేదానికి హెల్ప్ అవుతుంది. ఇదే ఫార్ములా స్టార్ట్ చేశాను, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాను అంతే. ఈ లవ్ అండ్ మధ్యలో లవ్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడ్డామని విన్నా నేను. నీ లైఫ్ లో ఉండవా ఏంటి, ఆశాలు అయ్యాక ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటుంది, అదే పెద్ద పాపమని నేను అనుకోను. అది మనుషులు నచ్చకపోతే మళ్ళీ ఏదో డిఫాల్ట్, కానీ నచ్చారు కాబట్టి మన పర్ఫెక్టే. సో నచ్చారు, తర్వాత సెట్ అవ్వలేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ వద్దు అనుకున్నాం. దెన్ తన మ్యారేజ్ అయిపోయింది, హ్యాడ్ ఎ కిడ్, హ్యాపీ. ఎందుకు నచ్చారు, ఎందుకు బ్రేకప్ అయింది? నచ్చడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో వదిలేయడానికి అన్ని కారణాలు ఉన్నాయి అంతే. అంటే ఆ కారణాలు ఏంటని తెలుసుకుంటే కొంచెం మాకు కూడా హెల్ప్ అవుతుంది అంతే. అది ఇప్పుడు చెప్పకూడదు, నీకు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నీకు తెలుస్తుంది. ఎన్ని రోజులు పట్టింది దాని నుంచి బయటకు రావడానికి? 1 year పట్టింది. 1 year టోటల్ 1 year మొత్తం డిప్రెషన్లోనే ఉండే. చెప్పానుగా మన లోకం ఒకటే, ఇంకా డిప్రెషన్, తర్వాత మైగ్రేన్ ఇన్ని స్టార్ట్ అయ్యింది. తర్వాత ఆఫ్టర్ 6 months ఇంకా దానిలో ఆ పెయిన్లో కూర్చొని ఏదో సాధించాలన్నది వచ్చింది. తర్వాత నేను ఫస్ట్ నుంచే ఒకటి చాలామంది చెప్తుంటారు, ఎవ్రీ పెయిన్ తర్వాత ఒక సక్సెస్ వస్తుంది అనేసి. ఆ పెయిన్ తర్వాత నాకు నిజంగా సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత అనుకున్నాను నేను, లవ్ గివ్ అని పెట్టుకుంటే నీ లైఫ్లో ఏమీ పీకలేవు, ఇక ఆ ఎమోషనల్తోనే ఆగిపోతావు. నువ్వెప్పుడు ఇవన్నీ వదిలేస్తావు, రిలేషన్స్, లవ్ ఇవన్నీ వదిలేస్తావు చూసావా, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇది నేను నేర్చుకున్నాను. సో తర్వాత అనుకున్నాను, లైఫ్లో లవ్ చేయకూడదు, లైఫ్లో ఏ రిలేషన్స్కి బెండ్ అవ్వకూడదు. నువ్వు నీలా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అనుకో, పెయిన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్వే అనుకో, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్, కేరింగ్, వాట్ ఎవర్, అదన్నీ రానప్పుడు మనకి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వల్ల మనకి డిప్రెషన్కి వెళ్తాం, అంటే మనలో మనమే కుంగిపోతాం. అసలే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు అనుకో, నువ్వు ఎలా పోతే నాకేంది అనుకున్నాం అనుకో, హ్యాపీగా ఉండొచ్చు కదా, అంతే. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. సో ఆ పెయిన్ తర్వాత ఏం సక్సెస్ వచ్చింది? ఇప్పుడు నేను క్రైమ్ రీల్ నేను అనుకున్నంత ఇప్పటికి నేను ఏం వదలలేదు. నా ఈవెంట్ బోల్డ్ సక్సెస్ అయింది. అంటే ఇప్పటికీ నువ్వు డైరెక్ట్ చేసావా అని నీ వరకు వచ్చింది అంటేనే ఇలా చాలా మందికి వచ్చి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి, కాంటాక్ట్స్ వచ్చాయి, తర్వాత కంగ్రాచులేషన్ వాట్ ఎవర్ ఏదైనా సరే నాకు విషెస్ చాలా ఎక్కువ వచ్చాయి, ఆఫర్స్ కూడా వచ్చాయి. అంటే ప్రొడ్యూసర్స్ వచ్చారు నాకు ఇంకో సినిమా చేయడానికి. సో త్వరలో సెకండ్ ఫిలిం కూడా స్టార్ట్ చేయబోతున్నా. అండి స్టార్టింగ్ నుంచి మోడలింగ్ ఫీల్డ్లో కష్టాలే, తర్వాత బిగ్ బాస్కి వెళ్తే ఫస్ట్ వీక్ బయటకు వచ్చేయడం, దాని తర్వాత లవ్లో ప్రాబ్లమ్స్, ఈ సినిమా స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్, ఏంది రీజన్స్ ఏంటి? ఏమో దేవుడు కొంతమందికి అలా రాస్తాడేమో. నీ మొహం చూస్తే నీకు నేను ఏడిపించి బుద్ధి అవుతుంది అంటారు కొంతమంది, గిల్ల బుద్ధి అవుతుంది అని అనిపిస్తుంది కదా. సో దేవుడికి అలా అనిపించింది, గిల్లి నేను జోలపడాలి, నేను గిల్లి ఎప్పుడైనా చాక్లెట్ పెట్టాలి నోట్లో అనిపిస్తుందేమో. జోలపడే టైం రావట్లేదు కదా, అంటే ఇస్తున్నారు కదా. ఇప్పుడు వాట్ ఎవర్ ఇన్ని కోట్ల మందిలో సంజన ఒకటే బిగ్ బాస్కి వెళ్ళిందంటే అది మంచి ఆపర్చునిటీ కదా. అది నేను యూజ్ చేసుకోపోయినా సెకండరీ, బట్ ఇచ్చారు అంటే దేవుడు ఇచ్చిందే కదా. సో అదే అనుకుంటాను నేను, ఏదో పెయిన్ ఇచ్చాడు, పెయిన్ తర్వాత చాక్లెట్ పెట్టాడు, తర్వాత మళ్ళీ పెయిన్ ఇచ్చాడు, చాక్లెట్ పెట్టాడు, మొత్తానికి వదిలేసాను. ఇప్పుడు సినిమా ఇచ్చాడు, తర్వాత సెకండ్ ఫిలిం ఇచ్చాడు. కానీ వచ్చిన ఆపర్చునిటీస్ ఎందుకు సంజన యూజ్ చేసుకోలేకపోతుంది? యాటిట్యూడ్, పొగరు, ఈగో అన్నీ అయి ఉండొచ్చు. ఏదో ఒప్పేసుకుంటున్నావు ఉన్నాయన్నీ, అవన్నీ జనాలు అనుకుంటున్నారేమో. నేను నాలా ఉన్నా, యాక్చువల్లీ నేను మారలేదు. నేనేంటంటే ఫస్ట్ వీక్లో ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు, యాటిట్యూడ్, పొగరు ఇవంతా వచ్చినాయి. అదంతా వదిలేస్తే నేను నాలా ఉన్నా, పక్కనోడికి ఎలా అనిపిస్తుంది నేను అంటే దానికోసం నేను ఫీల్ అవ్వలేను. నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావా, ఎందుకు నా గురించి ఇలా అనుకున్నావు, నా గురించి నువ్వు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ నాకు వద్దు. అనుకున్నావు కదా ఫైన్, బట్ నేను ఇదే, ఇంతే, ఇప్పటికీ అంతే, ఎప్పటికీ అంతే. సో నువ్వు చెప్పినట్టు నిజంగానే ఆ యాటిట్యూడ్కి, ఈగోస్కి పొగరు అనుకో, వాట్ ఎవర్, అది నా క్యారెక్టర్. సో దీనివల్ల నేను చాలా లాస్ అయ్యా. అంటే ఏం చెప్పాలి, ఈవెన్ బిగ్ బాస్, ఆ తర్వాత మూవీలో ఆఫర్స్, వాట్ ఎవర్, చాలా చాలా మిస్ అయ్యా. బట్ నాకు ఇప్పటికీ రిగ్రెట్ లేదు, ఎందుకంటే నేను నాలా ఉన్నా కాబట్టి.
ఇప్పుడు వాళ్ళ కోసం నేను చేంజ్ అయిపోయి అవన్నీ నెరవేరలేదు అనుకో, అప్పుడు నేను బాధపడేదాన్ని. వీళ్ళ కోసం అనవసరంగా ఒక మెట్టు దిగజారి నేను ఏమీ సాధించలేదు అంటే ఆ లైఫ్ మొత్తం ఆ రిగ్రెషన్ ఉండేది నాకు. బట్ ఇప్పుడు నాకు లేదు. వెళ్ళాం వచ్చాం ఫైన్, సక్సెస్ అవ్వలేదు, దానికేం చేస్తాం? అసలు వెళ్ళనోడు చాలా మంది ఉన్నారు, దానికేం చేస్తాం? అవునా కదా? సో అలా ఫీల్ అవుతాను.